నెక్స్ట్ ఇయర్ మే 2న మార్వెల్ థండర్బోల్ట్స్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా మూవీపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ రీసెంట్గా బ్రెజిల్లో జరిగిన D23 ఈవెంట్లో రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా ఒక్కసారిగా ఫ్యాన్స్లో ఈ మూవీపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. చాలామంది కూడా నెక్స్ట్ ఇయర్ ఎంసీ నుంచి రాబోయే మూవీస్లో ఇదే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని అనుకుంటున్నారు. అండ్ రీసెంట్గా ఈ మూవీ టెస్ట్ స్క్రీనింగ్ జరుపుకున్నట్టు రిపోర్ట్ వచ్చింది. జెడ్ రైన్ అనే అతను ఈ మూవీ టెస్ట్ స్క్రీనింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. సో ముందుగా స్పాయిలర్ వార్నింగ్ చేస్తున్నాను. అతను చెబుతున్న దాని ప్రకారం ఈ థండర్బోల్ట్స్ మూవీ టెస్ట్ స్క్రీనింగ్స్కి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మూవీలోని ఈ థండర్బోల్ట్స్ టీమ్ని ఎలినా లీడ్ చేస్తుంది. అండ్ ఆమె మూవీలో మెయిన్ క్యారెక్టర్. సెంట్రీ మనకు కామిక్ యాక్యురేట్ సూట్లో కనిపించబోతున్నాడు. కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి. లైక్ మార్వెల్ కామిక్స్లో సెంట్రీ క్యారెక్టర్ యొక్క బెల్ట్కి ఒక పెద్ద ఎస్ సింబల్ లోగో ఉంటుంది. కానీ ఈ మూవీలో బెల్ట్కి ఉండబోయే ఆ సింబల్ స్మాల్గా కనిపించబోతుంది. దీనిని మనకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లో కూడా చూపించారు. ఎలినా ఒక మిషన్లో ఉండడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మేబీ మూవీ ట్రైలర్లో ఆమె ఒక బిల్డింగ్ని బ్లాస్ట్ చేసే సీన్ ఈ మూవీలో కనిపించబోయే మొదటి సీన్ కావచ్చు. అలాగే ఈ మూవీలోని కొన్ని సీన్స్ రెడ్ రూమ్లో సెట్ అయి ఉన్నాయి. గోస్ట్ క్యారెక్టర్కి మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. మూవీలోని యాక్షన్ సీన్స్ అమేజింగ్గా ఉన్నాయి. అండ్ మూవీ కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ తరహాలో ఉంది. ఇక అసలైన స్పాయిలర్ విషయానికి వస్తే మూవీలోని థర్డ్ యాక్ట్లో అంటే మూవీ ప్రీ క్లైమాక్స్లో సెంట్రీ ది వైడ్గా మారతాడు. మార్వెల్ కామిక్స్లో బాబ్ గోల్డెన్ సెంట్రీ సిరమ్ని తాగడంతో సెంట్రీగా సూపర్ హీరోగా మారతాడు. అతను అలా సెంట్రీగా మారినప్పుడు డార్క్ ఎంటిటీ అయిన ది వైడ్ బాబ్తో బాండ్ అవుతాడు. అలా బాబ్ మైండ్లో సెంట్రీ అండ్ వైడ్లు లింక్ అయి ఉంటారు. బాబ్ తన పవర్స్ని ఉపయోగించిన ప్రతిసారి కూడా తనలో ఉన్న వైడ్ బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ అతనితో బాబ్ తన మైండ్లోనే యుద్ధం చేసి అతన్ని దూరంగా ఉంచుతూ ఉంటాడు. సో ఈ థండర్బోల్ట్స్ మూవీ క్లైమాక్స్లో థండర్బోల్ట్స్ మెంబర్స్ వైడ్గా మారిన సెంట్రీతో ఫైట్ చేయబోతున్నారు. మార్వెల్ కామిక్స్లో వైడ్ చాలా పవర్ఫుల్. అతను తలుచుకుంటే ఎర్త్ ఆర్ ఈవెన్ ఒక ఎంటైర్ యూనివర్స్నే డిస్ట్రాయ్ చేయగల సామర్థ్యం కలవాడు. మరి అలాంటి పవర్ఫుల్ బీయింగ్ని థండర్బోల్ట్స్ మెంబర్స్ ఎలా ఆపుతారో చూడాలి. అలాగే స్పైడర్-మ్యాన్ 4 మూవీ జూలై 24, 2026న రిలీజ్ అవబోతుందని మార్వెల్ అనౌన్స్ చేసింది. అండ్ ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అయితే ఇన్సైడర్ అయిన జెఫ్ స్నైడర్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ డేట్ డిలే అవబోతున్నాయని ఒక సోర్స్ నుంచి అతను విన్నట్టుగా చెప్పాడు. అయితే ఈ మూవీ డిలే అవుతుందని అటు మార్వెల్ కానీ ఇటు సోనీ నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒక రూమర్ మాత్రమే. అలాగే ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీ యొక్క వర్కింగ్ టైటిల్ రివీల్ అయింది. ఈ మూవీ యొక్క వర్కింగ్ టైటిల్ వచ్చేసి బ్లూ ఒయాసిస్. అయితే ఇది మూవీ ప్రొడక్షన్ వర్కింగ్ టైటిలే, మూవీ ఒరిజినల్ టైటిల్ కాదు. మార్వెల్ కామిక్స్లో స్పైడర్-మ్యాన్ బ్లూ నేమ్తో ఒక కామిక్ సిరీస్ ఉంది. ఆ కామిక్ బుక్ సిరీస్లో పీటర్ పార్కర్ ఫస్ట్ లవ్ అయిన గ్వెన్ స్టేసీ చనిపోయి చాలా కాలం అయిన పీటర్ ఆమెను మర్చిపోలేక డిప్రెషన్లో ఉంటాడు. అండ్ అదే సిరీస్లో ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ సిరీస్కి చెందిన స్టోరీని, అంటే పీటర్ పార్కర్ అండ్ గ్వెన్ స్టేసీలు ఎలా కలుసుకున్నారు అండ్ వారిద్దరూ ఎలా లవర్స్గా మారారన్నది చూపిస్తారు. అయితే ఇప్పుడు ఇలా స్పైడర్-మ్యాన్ 4 మూవీ వర్కింగ్ టైటిల్ని బ్లూ ఒయాసిస్ అని పెట్టడంతో ఈ మూవీలో గ్వెన్ స్టేసీ క్యారెక్టర్ కనిపించబోతుందని చాలామంది భావిస్తున్నారు. పైగా రాబోయే స్పైడర్-మ్యాన్ 4 మూవీలో పీటర్ కాలేజీలో జాయిన్ అవబోతున్నాడు. సో న్యూ క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయి. కాబట్టి టామ్ హోలాండ్ పీటర్ పార్కర్ గ్వెన్ స్టేసీ క్యారెక్టర్ని స్పైడర్-మ్యాన్ 4 మూవీలో మీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గ్లాస్ ఆనియన్ మూవీలో నటించిన మ్యాడ్లైన్ క్లైన్ ఒక మిస్టీరియస్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో నటించబోతుందనే రూమర్ వినిపిస్తుంది. సో మేబీ ఆమె ఈ గ్వెన్ స్టేసీ క్యారెక్టర్లో నటించవచ్చు. అయితే కొంతమంది మాత్రం ఆమె ఈ మూవీలో బ్లాక్ క్యాట్ రోల్లో నటించబోతుందని చెబుతున్నారు. మరి మ్యాడ్లైన్ క్లైన్ ఒకవేళ ఈ మూవీలో కనిపిస్తే ఆమె ఏ క్యారెక్టర్లో కనిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ఎండింగ్లో స్కార్లెట్ విచ్ చనిపోయినట్టుగా మనకు చూపించారు. కానీ అగతా ఆల్ ఎలాంగ్ సిరీస్లో మాత్రం వాండా చనిపోయిందని కానీ లేదు చనిపోలేదని కానీ కన్ఫర్మ్గా చెప్పకుండా ఆ క్యారెక్టర్ని ఒక సస్పెన్స్గా ఉంచారు. అయితే ఖచ్చితంగా స్కార్లెట్ విచ్ ఎంసీలో మళ్ళీ కనిపిస్తుంది. అండ్ రూమర్స్ ప్రకారం స్కార్లెట్ విచ్ నెక్స్ట్
అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించబోతుంది. అయితే ఎలిజబెత్ ఓల్సెన్ స్కార్లెట్ విచ్గా నెక్స్ట్ కనిపించబోయే ఎంసీయూ ప్రాజెక్ట్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 3న రిలీజ్ అవబోతున్న మార్వెల్ యానిమేషన్ షో అయిన మార్వెల్ జాంబీస్ సిరీస్లో స్కార్లెట్ విచ్ క్యారెక్టర్ మళ్ళీ కనిపించబోతుంది. అండ్ ఈ సిరీస్లో ఎలిజబెత్ ఓల్సెన్ తన క్యారెక్టర్కి వాయిస్ని ఇవ్వనుంది. వాట్ ఇఫ్ సీజన్ 1లో కనిపించిన జాంబీస్ ఎపిసోడ్కి సీక్వెలే ఈ మార్వెల్ జాంబీస్. ఈ సిరీస్లో స్కార్లెట్ విచ్ క్యారెక్టర్తో పాటు ఎలినో బెలోవా, కేట్ బిషప్, రెడ్ గార్డియన్, కేటీ, జిమ్మీ వూ, షంగ్-చి, కమలా ఖాన్, ఐరన్ హార్ట్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయి. ఎంసీయూలో ఈ క్యారెక్టర్స్లో ఎవరు నటించారో వారే ఈ సిరీస్లో వారి క్యారెక్టర్స్కి వాయిస్ని ఇవ్వబోతున్నారు. అలాగే టాడ్ విలియమ్స్ అనే అతను కూడా ఈ సిరీస్లో ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చాడు. అయితే అతని క్యారెక్టర్ నేమ్ రివీల్ అవ్వలేదు. అలాగే జేమ్స్ గన్ డీసీయూ నుంచి రాబోతున్న మొట్టమొదటి మూవీ వచ్చేసి సూపర్ మ్యాన్. ఇంతకుముందు ఈ మూవీకి సూపర్ మ్యాన్ లెగసీ అని టైటిల్ పెట్టారు. అయితే ఆ తర్వాత జేమ్స్ గన్ ఈ మూవీ టైటిల్ని సింపుల్గా సూపర్ మ్యాన్ అని చేంజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 11న థియేటర్స్లోకి రాబోతుంది. అండ్ డీసీ ఫ్యాన్స్ ఈ సూపర్ మ్యాన్ మూవీ ట్రైలర్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక అభిమాని థండర్ బోల్ట్స్, కెప్టెన్ అమెరికా, బ్రేవ్ న్యూ వరల్డ్, మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికార్డింగ్ ట్రైలర్స్ రావడంతో సూపర్ మ్యాన్ ట్రైలర్ ఎక్కడా అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ ట్రైలర్ తన హార్డ్ డ్రైవ్లో ఉందని సమాధానం ఇచ్చాడు. సో సూపర్ మ్యాన్ మూవీ ట్రైలర్ కంప్లీట్ అయింది. అయితే జేమ్స్ గన్ ఈ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాడన్నది చెప్పలేదు. అయితే ఈ సూపర్ మ్యాన్ ట్రైలర్ డిసెంబర్ 5 నుంచి 8 వరకు బ్రెజిల్లో జరగబోయే కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్లో కానీ లేదా క్రిస్మస్ హాలిడే టైంలో కానీ జేమ్స్ గన్ ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని కొంతమంది చెబుతున్నారు. మరి చూడాలి ఈ సూపర్ మ్యాన్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో. అలాగే హాలీవుడ్లో బాగా సక్సెస్ అయిన ఫ్రాంచైజీలో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఫ్రాంచైజీ కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 3 యానిమేషన్ మూవీస్ రాగా ఈ 3 మూవీస్ కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్స్గా నిలిచాయి. అండ్ ఇప్పుడు 2010లో వచ్చిన మొదటి మూవీని బేస్ చేసుకొని హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ రీమేక్ మూవీ మన ముందుకు రాబోతుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 13న థియేటర్స్లోకి రాబోతుంది. ఇక రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఆన్లైన్లోకి రిలీజ్ అయ్యాయి. అండ్ వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ పిక్చర్స్ చూస్తుంటే యానిమేషన్ మూవీకి చాలా యాక్యురేట్గా సేమ్ సీన్స్నే ఈ లైవ్ యాక్షన్ మూవీలో కూడా రీక్రియేట్ చేసి తీసినట్టుగా కనిపిస్తుంది. మరి ఈ ఫ్రాంచైజీలో ఉన్న యానిమేషన్ మూవీస్కి లాగా ఈ లైవ్ యాక్షన్ మూవీ కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. అలాగే నా లైఫ్లో ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఒక హర్రర్ మూవీ వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. 1930s నుంచి 1990s వరకు కూడా బాగా పాపులర్ అయిన కార్టూన్ క్యారెక్టర్ పాపాయ్. 80s అండ్ 90s కిడ్స్కి ఇది ఫేవరెట్ కార్టూన్. 1980లో ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఒక లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చింది. అయితే నెక్స్ట్ ఇయర్ ఈ క్యారెక్టర్ పబ్లిక్ డొమైన్లోకి వెళ్తుండడంతో ఇప్పుడు ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకొని పాపాయ్ హర్రర్ మూవీ రాబోతుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే సమ్మర్ క్యాంప్ని ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఒక గ్రూప్ని హంట్ చేసే ఒక బ్రూటల్ మ్యానియాక్గా పాపాయ్ కనిపించబోతున్నాడు. అయితే ఇంతకుముందు ఇలా పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన కొన్ని క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని కొన్ని హర్రర్ మూవీస్ వచ్చాయి. అవంతా సక్సెస్ అవ్వలేదు. మరి ఈ పాపాయ్ హర్రర్ మూవీ ఎంతవరకు ఆడియన్స్ని ఆకట్టుకోగలుగుతుందో చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.